అందరికీ శుభోదయం. నేటి పంచాంగం ఏప్రిల్ 15 మంగళవారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం విధియ ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు తదుపరి తదియ. నక్షత్రం విశాఖ రాత్రి 12 గంటల 49 నిమిషాల వరకు తదుపరి అనురాధ. వర్జం ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 17 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు. తదుపరి తారాబలం. నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం ఆధారంగా ఏ నక్షత్రాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అశ్విని మఖ మూల నక్షత్రం నైదన తార అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం కష్టపడితే ఫలితం మీదవుతుంది, ప్రయత్నం చేయండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం ప్రత్యేక తార అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం క్షేమతార శుభంగా ఉంటుంది, ఏ పని చేసినా ఫలిస్తుంది, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం విపత్తార అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం సంపత్తార ఆర్థికమైన విషయాలు లాభిస్తాయి, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం జన్మతార అంత మంచిది కాదు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం పరమమిత్రతార శుభం జరుగుతుంది, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం మిత్రతార అంతా శుభమే ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. తదుపరి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు ఉద్యోగంలో కొన్ని సరికొత్త బాధ్యతలు చేతిలో పడే అవకాశం ఉంటుంది. వాటిని ధైర్యంగా తీసుకుంటే మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన అప్పు తీరే అవకాశం ఉంది. ప్రేమ విషయాలలో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు, కానీ వాటిని ప్రేమతో పరిష్కరించగలరు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చదువుపై ఫోకస్ పెరిగే రోజు. ప్రయాణాలు అనుకోకుండా రావచ్చు, ఆ ప్రయాణాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. ఈరోజు మేషరాశి వారు ధరించవలసిన రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం మంగళగౌరీ దేవిని పూజించడం, గుడిలో కుంకుమార్చన చేయడం, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన సేవ లేదా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృత్తిపరంగా ఊహించని మార్పులు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి. అప్రయోజకరమైన ఖర్చుల వలన ఇబ్బంది కలగవచ్చు. ప్రేమ సంబంధాల్లో చెల్లింపులు ఉండవు, కానీ నిశ్చితార్థం వంటి మంచి విషయాలు ఆలోచనలోకి వస్తాయి. ఆరోగ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతగా ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మంచి సమయం. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంట్లో పెద్దవాళ్ల సహాయ సహకారాలు అందివస్తాయి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం ఈరోజు నరసింహస్వామికి పాలాభిషేకం చేయడం లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం శ్లోకాన్ని 9 సార్లు పఠించడం శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి మిథున రాశి. ఉద్యోగంలో కీలక బాధ్యతలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించగలవు. ఆర్థికంగా ఈరోజు కొంత ఊరట లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యంలో ఒత్తిడి వల్ల తలనొప్పులు అలసట తప్పక చూడాలి. విద్యార్థులకు తమ టార్గెట్ మీద ఫోకస్ ఉండాలి. స్నేహితుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంటుంది. ఈరోజు మీరు ధరించవలసిన రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం దక్షిణామూర్తికి లేదా శనిదేవునికి నెయ్యాభిషేకం చేయడం లేదా ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపించడం. తదుపరి కర్కాటక రాశి.
ఉద్యోగ రంగంలో ఎదుగుదల కనిపిస్తుంది. అధికారుల అభినందనలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు కొనుక్కుంటారు. ప్రేమ జీవితంలో కొంత తేడా ఉండవచ్చు. ఒప్పందుకొని మెలగాలి. ఆరోగ్యపరంగా తలకిడి, నిద్రలేమి బాధించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు ఆశించవచ్చు. ఇంటివారి తోడ్పాటుతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలకు, సమావేశాలకు అనుకూలమైన సమయం. ఈరోజు మీరు ధరించవలసిన రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం ఈరోజు చంద్రుడికి జపం చేయడం ఎంతో మంచిది. ఓం శ్రం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు జపించడం సుఫలితాలనిస్తుంది. అలాగే వెండి వస్తువులను దానం చేయడం కూడా శుభశ్రేయస్కరం. తదుపరి సింహరాశి. ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు విశ్లేషణ అవసరం. అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు, కానీ కొన్ని బాధ్యతలు భారంలా అనిపించవచ్చు. ఆర్థిక పరంగా స్థిరంగా ఉన్న పొదుపు చేయడం అవసరం. ప్రేమ విషయాలలో మీ గర్వం చిన్నపాటి తేడాలు తలెత్తవచ్చు. సభ్యతగా మాట్లాడి పరిష్కరించాలి. ఆరోగ్యంలో రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యల వల్ల జాగ్రత్త అవసరం. ఇంట్లో పెద్దల సూచనలను గౌరవించడం శ్రేయస్కరం. పాత స్నేహితులతో అనుకోని పునఃసంధానం కలగవచ్చు. ఈరోజు మీరు ధరించవలసిన రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసిన పరిహారం సూర్యదేవునికి జలాభిషేకం చేయడం. ఓం గృణం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు పొందేందుకు నేటి కార్యపద్ధతి క్రమబద్ధంగా ఉండాలి. వేగంగా పనిచేయడం కన్నా నాణ్యత మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థికంగా చిన్న ఆదాయం వచ్చినా ఊహించని స్థిర వ్యయం ఏర్పడవచ్చు. ప్రేమలో నిజాయితీ ప్రదర్శించాలి. చిన్న మోసాలు పెద్ద సమస్యలకు దారితీయచ్చు. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. సాంకేతిక ఆహారాల్ని నివారించండి. విద్యార్థులు తమ చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో కొన్ని పాత సమస్యలు చర్చలకు వస్తాయి. వాటిని ప్రశాంతంగా పరిష్కరించండి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు క్రీమ్ కలర్. పాటించవలసిన పరిహారం శ్రీ మహావిష్ణువును ధ్యానించడం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 12 సార్లు జపించడం సుఫలితాన్నిస్తుంది. తదుపరి తులారాశి. ఈరోజు మీ తత్వం ఇతరులకు స్పష్టంగా చూపించాలి. వృత్తిపరంగా కొంత ఊపిరి పీల్చుకునే సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలు వస్తే వాటిని ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా పొదుపు పథకాలు ప్రారంభించేందుకు మంచి సమయం. ప్రేమలో చిన్నపాటి సర్ప్రైజ్ మీ బంధాన్ని మధురంగా మార్చుతుంది. వివాహితులకు దాంపత్య జీవితం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు లేదా వెన్ను సమస్యలు వేధించవచ్చు. గర్భిణీ స్త్రీలు యోగాసనాలు చేయకుండా విశ్రాంతిని పాటించాలి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు గోధుమ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గాదేవిని అభిషేకించి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు పఠించడం. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ మీరు చూపే నిష్ట వల్లే కార్యసిద్ధి సాధ్యమవుతుంది. మీ టీంకి మార్గదర్శకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా కొత్త పెట్టుబడులకు ముందుకు వెళ్ళొచ్చు, కానీ మోసాల పట్ల జాగ్రత్త అవసరం. ప్రేమ సంబంధాల్లో మీరు తీసుకునే ఓ చిన్న స్టెప్ బంధాన్ని గాఢంగా చేస్తుంది. వివాహితులకు సంబంధాల్లో జీవిత భాగస్వామితో మంచి సమయం గడుస్తుంది. ఆరోగ్యంగా చేతులు లేదా కాళ్ళ జాయింట్ల నొప్పులు వేధించవచ్చు. మిత్రులతో హడావిడిగా జరిగే చర్చల్లో మితంగా ఉండాలి. ఈరోజు మీరు ధరించవలసిన రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీ హనుమంతుడిని ధ్యానించండి. ఓం రామ్ దూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తదుపరి మకర రాశి. మీ తెలివితేటలు అంచనాలు నేటి విజయానికి కారణమవుతాయి. నిర్వాహక పనుల్లో కీలకంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా బంధువుల ద్వారా ఊహించని సహాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో మీరు చూపే ఉదారత బంధాన్ని బలంగా ఉంచుతుంది. అనుకోని వ్యక్తి మీపై ఆకర్షణ చూపించవచ్చు. ఆరోగ్యపరంగా కొంత అలసట, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. పునరాలోచన ద్వారా పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీరు ధరించవలసిన రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం శనిదేవుని పట్ల నిష్ఠతో ఉండడం. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 23 సార్లు జపించడం. తదుపరి కుంభరాశి. ఈరోజు మీలోని సృజనాత్మకత మెరుపులు చూపిస్తుంది. కొత్త ఆలోచనలు యాజమాన్యంలో గుర్తింపు తీసుకొస్తాయి. ఆర్థికంగా స్థిరంగా ఉన్న కొనుగోలులో ఆచితూచి వెళ్ళడం మంచిది. ప్రేమ విషయాలు అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మిగిలిన రోజులో నీటి అవసరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇంట్లో చిన్నపాటి వేడుకలు జరగవచ్చు. ఈరోజు మీరు ధరించవలసిన రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం శివుడిని అభిషేకించడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 21 సార్లు జపించడం. తదుపరి మీనరాశి. ఈరోజు భావోద్వేగాల మోజులో నిర్ణయాలు తీసుకోవద్దు.
ఉద్యోగంలో కొంతమంది సహోద్యోగుల చింతన వలన పనితీరు ప్రభావితం కావచ్చు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో అనుమానాల కంటే నమ్మకమే బలంగా నిలుస్తుంది. విద్యార్థులు దృష్టి మార్చకుండా ఉండాలి. ఆరోగ్యంగా ఒత్తిడికి కారణమైన ఆహారాలు నివారించండి. తల్లి లేదా దైవభక్తి వలె శాంతిని పొందుతారు. ఈరోజు మీరు ధరించవలసిన రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ స్వామిని ధ్యానించడం. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు పఠించడం. ఇవి నేటి రాశి ఫలాలు. రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.